టు స్పెషల్ డిస్కషన్. ఢిల్లీ మద్యం కేసులో గత వారం ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ అవ్వడం అనేది మనకి తెలుసు. అయితే దానికి ముందు ఎన్నోసార్లు ఈడీ నోటీసులు ఇవ్వడం, వాటిని ఖాతరు చేయకుండా హాజరు కాకుండా తప్పించుకుంటూ చాలా రోజులు అది పోస్ట్పోన్ చేయడం కూడా జరిగింది. తర్వాత గత వారం ఆవిడని అరెస్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సో అసలు ఈ విధంగా పాల్పడడానికి, అలాగే చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా వారి ఈడీ ఇచ్చిన సమన్లకి హాజరు కాకపోవడం, జవాబు చెప్పకపోవడం అనేది చట్టానికి వాళ్ళు ఎంతవరకు విలువిస్తున్నారు అది అనుకోవాలా, లేదా నేను ఒక ముఖ్యమంత్రి కూతుర్ని, నేను ఏది చేసినా నడుస్తుంది అనే ఒక నిర్లక్ష్య వైఖరి అనుకోవాలా, దీని ప్రజలకి ఏ సందేశం ఇస్తున్నారు వీళ్ళు? ఈ విషయాన్ని చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ టి సుభాష్ని గారు. వీరు ప్రముఖ అడ్వకేట్, అలాగే సామాజికవేత్త కూడా. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో చెప్పండి, చాలా వేగంగా తెలంగాణలో ఎన్నో సంచలనమైన వార్తలు మనకి చూస్తున్నాం మనం. వాటిలో ఎంతో కాలంగా నలుగుతూ వస్తున్న కేసు ఢిల్లీ మద్యం కేసు. సో దీనిలో ఇన్నాళ్ళకి కవిత అరెస్ట్ అయ్యారు. అయితే దీన్ని ఏ విధంగా చూడాలి అంటే, ఇదొక రాజకీయ కోణంలో తీసుకోవాలా, లేదా అంటే ఈడీ అధికారులు ఒక కరెక్ట్ స్టెప్ని తీసుకున్నారు అని అంటారా? మీరేమంటారు? ఇది రాజకీయ కోణంలో చూసే పరిస్థితిలో లేదు, ఎందుకంటే అది ఆ స్టేజ్ అనేది దాటిపోయింది. ఇప్పుడు కవిత గారు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. సో ఈడీ గారు అనేది 1 year బ్యాక్ నుంచి వస్తున్న తతంగం అంతా. ఓకే, వాళ్ళు కూడా యాంపుల్ టైం ఇవ్వడం జరిగింది, నోటీసులు ఇవ్వడము, వీళ్ళు రిప్లై ఇవ్వడము, తను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడము, అన్నీ కూడా అంటే తను అటెండ్ కావడం కూడా జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఘాటుగానే జవాబు ఇవ్వడం జరిగింది. అంటే ఒక చట్టబద్ధతని మనము నెగ్లిజెన్సీ కింద తీసుకోలేము కాబట్టి, ఒక సీరియస్ అఫెన్స్, మనీ లాండరింగ్ ఈజ్ ఎ సీరియస్ అఫెన్స్ వేర్ వీ హ్యావ్ టు క్షుణ్ణ పరిశీలన అన్నది జరగాలి. ఎందుకంటే ఆర్థిక లబ్ధి అనేది ఎక్కువ శాతము ఉన్నదానికంటే ఎక్కువ వస్తుంటే హవాలా కింద వచ్చిన మనీని ఒక క్రిమినల్ యాక్టివిటీలో ట్రాన్స్ఫర్ అవుతుంది. అది తెలిసి అవుతుంది, దురుద్దేశంతో ఇంటెన్షనల్గా అది వాళ్ళు ఆ యొక్క క్రైమ్ని చేయడం జరుగుతుంది. అంటే ఒక దానికి ఆ మనీని ట్రాన్స్ఫర్ చేస్తూ తద్వారా ఆ మనీని మళ్ళీ లీగలైజ్గా చేసి వాళ్ళు పట్టుకొచ్చే వాళ్ళని మనీ లాండరింగ్ కింద గుర్తించబడతారు. ఇక్కడ స్త్రీ పురుషులు అన్నది మనం తీసుకోవద్దండి, ఎందుకనంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా కాబట్టి నేర చరిత్రలో కానీ నేర ఆరోపణలు కానీ అది ఏ విధంగా కూడా మనం తీసుకోవద్దు. ఎందుకనంటే నీకు ప్రూవ్ చేసుకోవాలి నువ్వు తప్పు చేయలేదన్నది నీకు సంవత్సరం నుంచి, అంటే సంవత్సరము 3 నెలల వరకు వస్తున్నది. దీన్ని ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్తావు, అంటే పబ్లిక్కి ఏమని జవాబు చెప్తావు అన్నది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ ఆర్థిక నేరంలో నువ్వు ఇన్వాల్వ్మెంట్ ఎందుకైనావు? ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రజలంతా కూడా తెలంగాణలో మీకు అంటే పట్టాభిషేకం చేసిండ్రు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కవిత గారి వాళ్ళ తండ్రికి చేయడం, కేసీఆర్ గారికి చేయడం జరిగింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మాజీ ముఖ్యమంత్రి గారి కూతుర్ని అరెస్ట్ చేసిన అన్నది పెద్ద వైరల్ అన్నది వస్తుంది. అది పెద్ద ఇష్యూగా మనం తీసుకొని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక నేరంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని చెప్పేసి, అంటే హౌస్ సర్చ్కి కూడా రావడం జరిగింది. ఈడీ వాళ్ళు వచ్చి అక్కడ చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి కూడా భర్తకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే అది కూడా లిక్కర్ స్కామ్ న్యూ పాలసీ, అంటే గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక న్యూ పాలసీని 2021 to 22 అప్పుడు తీసుకున్న వ్యవస్థ. కొన్ని ఇంటర్వ్యూస్లలో మీరు చూడొచ్చు కవిత గారిది, మీరే ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారంటే లిక్కర్ని మొత్తం తీసేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అది చాలా, అంటే అది కూడా చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు. ఒక లిక్కర్ అనేది ఒక స్త్రీ దాన్ని డీల్ చేయొద్దని చెప్పట్లేదు. దట్ ఈస్ అ బిజినెస్ ఆస్పెక్ట్లో నీకు ఇష్టం ఉన్నంత నువ్వు ఇది చేసుకోవచ్చు. ఒక వ్యాపారం అని అంటే మన నుంచి పెట్టుబడి పెట్టడము, లేకుంటే అవతల వారు పెట్టుబడి పెడితే మనం అమ్మడము, ఇదో ద వే ఇట్ షుడ్ బి దేర్. పెద్ద బిజినెస్లు అయితే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడము, ఆ వ్యాపారాన్ని నడుపుకోవడము, దివాలా తీస్తే ఐపీలు పెట్టుకొని పారిపోతుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే సౌత్ ఒక టీం తయారయ్యి
నార్త్లో ఉన్న ఎక్సైజ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు లిక్కర్ది ఆల్రెడీ నడుస్తుంది, చిన్నగా నడుస్తుంది, ఇంత పెద్దగా ఏం లేదు, చిన్నగా నడుస్తుంది. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళది అంటే ఇది ఒక వ్యాపారం కింద, ఒక కమర్షియల్ వ్యాపారం కింద ఎప్పుడైతే చూడడం జరిగిందో దాన్ని రూపురేఖలంతా చేంజ్ చేయడం. 8,000 మందికి దాంట్లో 32 డివిజన్స్గా తీసిన దాంట్లో 8,000 మందికి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. దాంట్లో 27 డివిజన్స్ని 27 జోన్స్ కింద డివైడ్ చేసి 9 మందికి వీళ్ళ సదరన్ వాళ్ళకి ఇవ్వడం కానీ సిండికేట్ లాగా ఒకటి తయారు చేసి ఇండియన్ స్పిరిట్ వాళ్ళు దాన్ని డైరెక్ట్గా ఈమె పేరు తీసుకుంటున్నారు. ఓకే, ఈవెన్ డిప్యూటీ సీఎం కూడా వీరి పేరు తీసుకున్నట్టుగా మనకు అనేక కథనాలలో వచ్చేసింది. ఈ మనీ లాండరింగ్ అనేది నువ్వు హవాలా అమౌంట్ని కానీ లేకుంటే ఎక్కడైనా ఆర్థికంగా ఒక 20,000 పైన ఉన్న ఆర్థిక స్తోమత ఏదైతే ఉందో ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ 1% to 1% ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా కానీ ఎక్కువ మొత్తాలను తిప్పుతుంటే అది ఒక క్రైమ్ కమిట్మెంట్ జరుగుతుంది. ఆ క్రైమ్ కమిట్మెంట్ జరిగేటప్పుడు చివరి స్టేజ్కి వచ్చేసి ఇది క్రైమ్ అమౌంట్ కాదు, ఇది మామూలుగా వైట్ అమౌంట్ అని చూపెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 100 రూపాయలు ఒక దాంట్లో చేసి అది 150, 200 చూపిస్తూ మళ్ళీ ఆ 200 ఈ 100 మొత్తం అంతా కలిపి వైటే ఉన్నది కానీ ఇక్కడ ఏం కాలేదు అన్నట్టుగా చూపిస్తున్నారు. సో అక్కడ ఏంటంటే అక్కడ పట్టుబడేది ఆమె. ప్రతి ఒక్కరు అప్రూవర్గా మారిపోయినరు. ఆ అప్రూవర్గా మారిపోకముందే నీకు కొన్ని ఛాన్సెస్ ఉండే, చాలా మిస్ అయిపోయినరు. అంటే చట్టాన్ని ఈడియా బోడీ వాళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని అని, అంటే ఒక దిక్కు పొగరుగా ఉండొచ్చు, ఒక దిక్కు అధికార హోదాని ఉపయోగించుకునే శక్తి సామర్థ్యం ఉంది, అంత డబ్బు కూడా ఉంది. ఆ రిచ్నెస్తోని అవతల వ్యక్తిని తక్కువ అంచనా వేయడము, వాళ్ళని గంజిలీగా తీసిపడేమో. వీళ్ళు పరిపాలన చేస్తున్న టైంలలో అందరినీ కూడా అదే విధంగా అంటే ఆపోజిషన్ని కానివ్వండి, వీళ్ళు వాళ్ళ సహకారం తీసుకున్న లీడర్లు కానివ్వండి, సామాజికంగా వాళ్ళు పోరాట స్ఫూర్తితో ఉన్న వ్యక్తులను కానివ్వండి, అందరినీ కూడా గంజిలీగా తీసేయడం జరిగింది. అట్లా ప్రజలలో వీళ్ళకున్న పేరు ప్రతిష్ట మొదలు మేము దేవుడా అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు దయ్యంగా మారిపోయినారు. అంటే విలువ అనేది తక్కువ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే వీళ్ళని ఇరికించిన వాళ్ళు ఎవరో అన్నది మనకు తెలియదు, వీళ్ళే ఇరికిపోయినరా అన్నది తెలియదు, తండ్రి చెప్తే దీంట్లో ఆమె వెళ్ళిందా కూడా తెలియదు. ఎందుకంటే ఆమె రివీల్ చేయట్లేదు. ఇంతసేపు నేనేం చేయలేదు, నాతో పొరపాటు ఏం కాలేదు, నా దగ్గర ఉన్నది ఇదే, నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే నన్ను ఇరికించారు ఈ కేసులో అని ఒకటి అంటుంది. నెక్స్ట్ ఏంటంటే తను ₹1 పెట్టుబడి పెట్టకుండా నాకు ఇంత పర్సంటేజ్ నాకు కమిషన్గా కావాలి అనేది అక్కడ డిమాండ్ చేసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. సో దీన్ని అంటే ఇది అధికార దుర్వినియోగంగా తీసుకోవచ్చా, లేకపోతే నేను అమాయకురాలని అనడంలో ఎంతవరకు ఇది ఉందంటారు, న్యాయం ఉంది? దీన్ని అధికార దుర్వినియోగమే. ఎందుకంటే తను ఒక ఎమ్మెల్సీ, ఆల్రెడీ తండ్రి అనే వ్యక్తి ఆల్రెడీ సీఎంగా ఉండే, సీఎంగా ఉన్నప్పుడే కదా ఇదంతా 22లో కదా జరిగింది. అంటే తండ్రికి ఉన్న ఆ హోదాని చూసి, అంటే మొత్తం భారతదేశంలో మా తండ్రికి చాలా పెద్ద హోదా ఉంది, నన్ను ఎవడు ఏం చేయగలుగుతాడు అన్నది అయితే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఆమెకు చాలా ఉన్నది. దానివల్ల కాస్త దెబ్బతినడం జరిగింది. మళ్ళీ ఆమె పక్కనే ఉన్నవాళ్ళు అరుణ్ గారు కానీ, బుచ్చిబాబు కానీ, ఇలాంటి కొంతమంది వ్యక్తులందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. పర్సంటేజ్ కూడా వితౌట్ ఇన్వెస్టింగ్ హౌ కుడ్ ఏ పర్సన్ గెట్ సో మచ్ ఆఫ్ పర్సంటేజ్ 32.5 అంటే చాలా ఎక్కువనే. ఆ పర్సంటేజ్ని మీకు ఎట్లా వచ్చిందంటే పలానా వాళ్ళు చేయబట్టి. అందరు ఏం చేసి నువ్వు నమ్మిన వాళ్ళే అందరు కలిసి నీ పేరే చెప్పిండ్రు అప్రూవర్స్గా. సో నువ్వేంటంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో తను తప్పించుకునే పొజిషన్లో ఎక్కడ కనబడట్లేదు. అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రూపంలో ఫేజ్ వైజ్గా తీసుకుంటారు ప్రతి ఒక్కటి కూడా. సో ఆ ఫేజ్ వైజ్గా ఉన్న దాంట్లో నువ్వు ఎక్కడో ఒక దగ్గర జంపింగ్ కాక తప్పదు, ఆన్సర్స్ చెప్పడంలో కానీ లేకుంటే ఏదైనా విషయ పరిజ్ఞానంలో నీకు ఉన్న టెన్షన్స్లకి అరే నేను బయటికి వెళ్ళట్లేదు, ఇంకా నన్ను సుప్రీంకోర్టు నాకు వీలు కల్పించట్లేదు, మా అన్నలు ఏం చేస్తున్నారో తెలియదు, మా నాన్న అసలే కనబడతలేరు,
నా పరిస్థితి ఏంది అన్న టెన్షన్ అయితే ఉంటుంది ఏ వ్యక్తి. ఇంకోటి నిజాయితీ పరులకైతే ఎవరేది అడిగినా అడగని అనుకుంటారు, అడుగుతారు, అదొక ధైర్యం ఉంటుంది వాళ్ళకి. వేరే ఒక తప్పు చేసిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఎప్పుడు ఏ క్షణంలో ఏది అడుగుతారో దానికి ఏం జవాబు చెప్పాలో పొరపాట్లకి దొరుకుతాయి కదా. ఒక తప్పు చెప్పినప్పుడు ఇంకో తప్పు కంపల్సరీ చెప్పాలి. సో నీకు ఆల్రెడీ రికార్డ్ అయిన ఎవిడెన్స్కి ఇప్పుడున్న ఎవిడెన్స్కి దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీకు అనుకోకుండా కూడా నువ్వు అదే ఉంటుంది. ఇప్పుడు ఆమె మిస్ అయింది ఏంటంటే తాను చేయవలసిన పని, ముందు నుంచి చేయవలసిన పని ఏది కూడా చేయలేదు. అంటే తను రక్షించుకోవడానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకోలేదు. వాళ్ళ లీగల్ టీం కూడా ఏం స్టెప్స్ తీసుకోలేదు. సడన్గా వచ్చేసి ఇంకా అసలు అంతా మోడీ గారే తప్పు అన్నట్టుగా ఎక్కడో అంటే గవర్నమెంట్ లెవెల్లో ఉన్న తప్పు తీసుకొస్తున్నారు. చూడండి ఇప్పుడు 67 years అయింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫార్మేషన్ అయ్యి. మరి అన్ని సంవత్సరాల నుంచి నీకంటే ముందు ఉన్న వాళ్ళని ఎంతోమందిని ఈడీ ఎగ్జామినేషన్ చేశారు కదా. అప్పుడు వాళ్ళు ఎవరు కూడా ఇంత ఇదిగా ఏం చెప్పలేదు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళిండ్రు, రిపోర్ట్స్ అంటే వాళ్ళు అడిగే విషయాలను కూడా పరిజ్ఞానంతో వాళ్ళు జవాబు ఇచ్చి వెళ్ళడం జరిగింది. అసలు ఒకసారి సమన్లు ఇచ్చిన తర్వాత కూడా ఎవరు నాకు తెలిసి ఇవ్వగానే కనీసం మొదటిసారైనా వెళ్ళిపోతారు, ఎందుకంటే ఆ టెన్షన్ వాళ్ళకి ఉండాలి. బట్ వేరే మనం చూస్తున్నది కవిత గారు ఉన్న కేసరి వాళ్ళు ఇద్దరినే చూస్తున్నాం మనం. రెస్పెక్ట్ అండి, చట్టం పట్ల వాళ్ళకు ఉన్న రెస్పెక్ట్. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈడీ దాంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళకుంటే ఏమవుతుందో నా జీవితం అని భయపడి అక్కడికి వెళ్ళి జవాబు చెప్పి తిరిగి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వేర్ దేర్ ఆర్ నో ట్రాన్సాక్షన్స్ దే ఆర్ నాట్ బీన్ హ్యూమిలేటెడ్. వాళ్ళేమో వాళ్ళ మీద బలవంతంగాని ఏది కూడా చెయ్యట్లేదు. ఓన్లీ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్న దగ్గర ఎట్లా ఉన్నది, ఎందుకు ఉన్నది, నువ్వు ఎందుకు ఇంత ఇదిగా చేయవలసిన అవసరం ఏమున్నది. మరి ఇవి అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద శిక్షలు. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు, 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్షలు ఉన్నాయి. ఉత్తగానేనండి నువ్వు రోజు ఫ్రీడమ్తోని బతుకమ్మ ఆడి నువ్వు అటు పోయి ఇటు పోయి ఈ మీటింగ్ కానీ ఆ మీటింగ్ కానీ ఆ ఓపెనింగ్స్ అన్నిట్లా ఇన్వాల్వ్మెంట్ ఉంది. నువ్వు ఇంత హవాలా 100 కోట్ల హవాలాల నువ్వు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయినావు? ప్రాముఖ్యత అది ఏమున్నది అంటే నీకు తెలంగాణ దొరకలేనదంతా ఢిల్లీలో దొరికిందా? అక్కడ పోయి అరెస్ట్ కావడం ఎందుకు? దీనిలో ఏంటంటే సామాజిక స్పృహ అన్నది ఒక లీడర్కి ఎప్పుడైతే ఎదుగుతున్న క్రమంలో అది దిగువ స్థాయికి చట్టాన్ని గౌరవించకపోవడం మెయిన్గా. నా ఇష్టం నేను ఎట్లనే ఉంటాను, నువ్వెవరు నన్ను ఇది చేయడానికి, చల్ అన్న పదము చాలా చోట్ల వాడడం జరిగింది. చాలా అహంకారంగా జవాబు ఇవ్వడం జరిగింది. అది స్త్రీగా ఇవ్వడమో ఇవ్వకపోవడం మంచిదా చెడ్డా అన్నది అక్కడ కౌంటబుల్ కాదు. నువ్వు ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తివి, నువ్వు సమాజానికి ఏం జవాబు చెప్తున్నావు? నీకు ఫాలోవర్స్ ఉన్నారు, ప్రపంచంలో అందరు చూస్తున్నారు. ప్రపంచం ఎందుకు అంటున్నాము? ఆస్ట్రేలియాకి తిరిగింది, యూఎస్ఏ తిరిగింది, ఎన్నో దేశాలు తిరిగి ఆమెకు ఒక ఎన్జిఓ త్రూల జాగృతి త్రూలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసిండ్రు. యుఎస్ఏ అట్లాంటి కార్యక్రమంలో కూడా ఆట నాట అన్నీ చేసిండ్రు. బతుకమ్మ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ కూడా చేసుకొని వచ్చింది. సామాజికంగా నువ్వు తిరుగుతున్న టైంలో నిన్నందరూ అబ్జర్వేషన్ చేస్తారు. నువ్వు ఇచ్చే జవాబు ఇదే కేసు ఒకవేళ వెస్ట్రన్ కంట్రీలో అయ్యేది ఉంటే, యుఎస్ఏలో అయ్యేది ఉంటే ఏ విధంగా ఉంటుంది? అసలు ఇట్లా కూడా ఇలా కూడా మాట్లాడినారు. ఆమె ఈడీ బోడీ అని వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అక్కడ. చాలా స్ట్రిక్ట్ అంటే అసలు చుక్కలు చూస్తారు. అంటే చట్టం అంత పగడ్బందీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యూ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇంకా నీకు అన్నము అంతా అన్నీ పెడుతున్నారు. ఎందుకంటే వేరే నాయకులను కూడా వేరే జైళ్ళలో చూసి ఇంటి నుంచి ఫుడ్ కూడా తీసుకురావచ్చు, గంట రోజు ఫ్యామిలీతో గడపచ్చు, ఇట్లాంటి బెనిఫిట్స్ అన్ని అంటే అలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. కామన్ మ్యాన్కి ఆ ఫెసిలిటీస్ ఎక్కడ లేవు. కాకపోతే తిహార్ జైలు అయినా ఏ జైలు అయినా కానీ వారంలో ఒక రోజు కలవచ్చు అన్న ఫెసిలిటీస్ అయితే ప్రతి జైల్లో ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ విచిత్రమైన సంఘటన ఏంటంటే ఈడీ ప్రతిసారి నోటీస్ ఇచ్చినప్పుడల్లా వీళ్ళేంది నాకు ఇస్తున్నారు, నాకు కుదరదు, నేను రాను, ఇట్లా ఏదో అంటే చాలా వేగ్గా వీళ్ళు ఊహించలేదండి. అంటే వీళ్ళని అరెస్ట్ చేస్తారు, లేకుంటే వీళ్ళని తిహార్ జైలు సైడ్ తీసుకెళ్తారు, ఒక మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు మీకు సుప్రీంకోర్టులో కేసు వేసుకున్న ఈ రోజైతే వాళ్ళకు అంత ఫెసిలిటీ అంటే మీరు నాయకులు అయినంత మాత్రాన మీకు ఆపర్చునిటీ ఇవ్వాలన్నది ఏం లేదు. అందరు ఏ విధంగా పోతున్నారో మిమ్మల్ని కూడా అదే విధంగా మీ కేసెస్ను కూడా చూడడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది.
ఈడీకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజుకి ప్రెసెంట్లీ ఆమె రిమాండ్ కూడా పెంచడం జరిగింది. అది ఇప్పుడు ఫస్ట్ వారం రోజుల కస్టడీ అని తీసుకున్నారు కదా, సో అదే నేను అడగబోతున్నా, దాని తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు, మళ్ళీ 1 వీక్ ఎక్స్టెన్షన్లో ఇచ్చిండ్రు. ఆ ఎక్స్టెన్షన్లో ఏందనంటే మళ్ళీ తనకు ఇప్పుడు సమాధానం చెప్తే దెర్ ఆర్ సమ్ ఎక్స్క్యూజన్స్. అంటే ఏ విధంగా నీ ఇన్వాల్వ్మెంట్ అయింది దీంట్లో, ఆమెకు సంబంధించిన పిఎల్ కానీ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదండి. ఓకే, ఎట్లా అంటే అభిమన్యులాగా మొత్తం చిక్కిపోయిండ్రు దాంట్లో. ఇప్పుడు అభిమన్యుని చెప్పి పద్మవ్యూహం నుంచి బయటికి రావడం కష్టం కదా. దాంట్లో ఏంటంటే మొత్తం భారతదేశంలో ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్, మన క్యాపిటల్ అది. నువ్వు క్యాపిటల్ సిటీని కదిలిద్దాం అనుకున్నావు, అక్కడ వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు 2022లోనే అక్కడ ఉన్న వాళ్ళే నీకు రిపోర్ట్, అది ఏదో లిక్కర్ స్కామ్ జరుగుతుంది, కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి గండి అయ్యారు. 100 కోట్లు అన్నారు కానీ ఇది 600 కోట్ల వరకు వెళ్ళిందని మనకి రీసెంట్ గా వచ్చిన చేతులు మార్పిడి ఇన్ఫర్మేషన్. 100 కోట్లు చేతులు మార్పిడి జరిగింది. కార్లోనే డబ్బులు రావడం జరిగింది, ఆ డబ్బులు ఫేజ్ వైజ్గా పంపడం జరిగింది. జైల్లో ఉన్న వ్యక్తియే చాలా చేసిండు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. నీకేం పని అసలు దాంట్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకుంటే షీ వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ బెస్ట్. నువ్వు ఇంకా తను స్కౌట్స్ అండ్ గైడ్స్లో కూడా మరి అక్కడ ఎందుకు తీసేయట్లేదో నాకు తెలియదు. ఆమె వన్ ఆఫ్ ద అంటే చైర్మన్ లాగా కూడా చేస్తున్నట్టుగా మనకు వినిపిస్తున్నది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో కూడా తను చైర్మన్గా ఉంది. మన తెలంగాణ నుంచి కానీ అక్కడ రిప్రజెంటేషన్ ఉంది. స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే సామాజికంగా బాలికలను కానీ బాలులను కానీ ఈ యొక్క స్కూల్స్లోనూ కానీ వాళ్ళని ఎడ్యుకేషన్ ఇప్పించడం అన్నట్టు. అంటే సమాజ సేవ ఏ విధంగా చేస్తే దేశం ఎదుగుదల అవుతుంది అన్నది అంత మంచి పదవి అన్నట్టు. ఆ పదవిలో ఏ మాత్రము 1% ఆల్సో షీ హాజ్ నాట్ టేకెన్ ఎనీ ఇంట్రెస్ట్. నేను కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్, నాకు ప్రెసిడెంట్ గైడ్ అవార్డు వచ్చింది జైల్ సింగ్ గారితోని. మాకు స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే మా ప్రాణం. మేము అంటే ఎటు తిరిగినా మా ప్రొఫెషనల్ చిన్న పోలీసులు లాంటి వాళ్ళు అనుకో, మన వీఆర్ ద సోల్జర్స్ ఆఫ్ ద కంట్రీ అండి. మీరు కూడా ఒక సోల్జరే. మీరు ప్రసార మాధ్యమంలో ఉన్నారు, మీ డ్యూటీ మీరు నిర్వర్తిస్తున్నారు, నా డ్యూటీ నేను చేస్తున్నా. అంటే మనం అందరం కూడా సమాజంలో ఉన్న సిటిజన్స్ అందరు దే ఆర్ ద సోల్జర్స్ ఆఫ్ ద కంట్రీ. మన దేశ ప్రతిష్ట అన్నది వేరే దేశానికి ఎట్లా పోతుంది? మనం ఒక సోల్జర్గా ఉండి మనం దేశాన్ని గర్వంగా తీర్చిదిద్దే పరిస్థితిలో మనం ఉండాలి. మనం హవాలాల్లో కానీ ఈ మనీ లాండరింగ్లలో ఉంటే దిక్కుమాలిన పరిస్థితి మన దేశానికి, అసలు దేశంలోనే ప్రపంచంలోనే తీసిపడేస్తారు మన దేశం. వండర్ ఏంటంటే ఇంత జరుగుతుంటే కూడా ఒక తండ్రిగా ఆయన ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే ఏమీ మాట్లాడట్లేదు, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కనీసం ఈడీని విమర్శించో లేదా తన బిడ్డను విమర్శించో ఏదో ఒకటైతే ఇవ్వాలి. సో రెండూ లేవు. సడన్ గా ఒక రోజు వచ్చి ఏదో ఒక మాట అనేసాడు, కుక్కతోనేం పని, నక్కతోనేం పని, ఇలాంటి అంటే చాలా భయంకరమైన వర్డ్స్. ఏదైనా గొంగలిని కూడా నేను ముద్దు పెట్టుకుంటా అన్న వర్డ్స్ ఏ విధంగా పోరాట స్ఫూర్తిలో ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ కావాలన్నప్పుడు యూజ్ చేసిండ్రు. ఇప్పుడు కూడా సడన్ గా వచ్చి ఈ మాట అనొచ్చు, అనకపోవడమే బెటర్. ఇంకా లెట్ దెమ్ సేవ్ దెమ్ సెల్ఫ్. అన్న ఉన్నాడు, అన్న చూసుకుంటాడు, బావ ఉన్నాడు, బావ చూసుకుంటాడు, భర్త ఉన్నాడు, అందరు ఉన్నారు కదా, ఆయన తండ్రి చూడకుండా పెద్ద తప్పేం కాదండి. అంటే అట్లీస్ట్ ఒక కనీసం బాధపడ్డము ఏదో ఒకటైతే ఒక రెస్పాన్స్ ఉంటుంది కదా. అట్లా అంటే తండ్రి ఇన్వాల్వ్మెంట్ కొంత ఉన్నట్టుగా ఉన్నది. తన వల్లనే దాంట్లోకి వెళ్ళినట్టుగానో లేకుంటే తన ఇష్టం ఉండి నేను వెళ్తాను అని చెప్పినట్టుగానో ఎక్కడనో వీళ్ళేదైతే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కుటుంబం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుంటే తను ఒక్కతే వెళ్ళదు. నాకు తెలిసి అయితే అంత సాహసం చేస్తుందా కానీ వెనుక నుంచి జరుగుతుంది కదా ఎవరు చూడట్లేదు అన్న ఒక కొలిక్కి వచ్చేసిండ్రు. ఎందుకంటే ట్రాపింగ్ జరుగుతుంది, ట్యాంపరింగ్ జరుగుతుంది, ఇవన్నీ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాయి అన్నీ కూడా. సో దే హ్యావ్ టేకెన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యాకింగ్ ద ఫోన్స్. సో సైబర్ నేరం అన్నది చాలా చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఎక్స్క్లూజివ్ నీకు అంటే ఎగ్జంప్షన్ అన్నది ఏ విధంగా ఇవ్వాలన్నది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. స్త్రీ పట్ల కానీ పురుషుని పట్ల ద్వేషం కానీ మనకి ఇక్కడ ఏం లేదు. ఆమె స్త్రీ అయినా పురుషులైనా
ఆ స్థాయిలో నేరం చేసినప్పుడు కేజ్రీవాల్ అని ఒకటే, కవిత అయినా ఒకటే. ఓకే. అయితే ఇప్పుడు బెయిల్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా ఈమె సుప్రీంకోర్టుకే వెళ్ళింది. సో వాళ్ళు ఏం చెప్పారు, వీల్లేదు అని. అంటే ఇప్పుడు ఆమెకి అడ్వకేట్లు కూడా సలహా ఇచ్చి ఉండొచ్చు కదా, ఇప్పుడు ట్రయల్ కోర్టుకే వెళ్ళాలి ముందు, బెయిల్కి ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి తర్వాత అక్కడికి అనేది. సో అంటే వాటిని కూడా తను పట్టించుకోకుండా చేసిందా అంటే ఇంకా అదే అహంకారం అనుకోవాలా? డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి దీనికోసం బెయిల్కి ట్రై చేయడం అనేది ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? అంటే ఒక అహంకార ధోరణి మొదటి నుంచి ఉందండి, ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు, వాళ్ళకి మొదటి నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ చట్టాన్ని అవహేళన చేసుకోకపోవడము వాళ్ళకు కుటుంబానికి ఒక అలవాటు అయిపోయింది. గౌరవించడం అన్నది తక్కువైపోయింది, అవహేళన చేసుకుంటూ పోతున్నారు. ఈడీ ఏంటిది, సుప్రీంకోర్టులో మేము చూసుకుంటాము, మాకు సుప్రీంకోర్టు ఉన్నది అని చెప్పి అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయొద్దు. సుప్రీంకోర్టు ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ద థింగ్స్. ఏ విధంగా న్యాయం జరుగుతుంది అన్నది సుప్రీంకోర్టు టేకప్ చేస్తుంది. ఇప్పుడు తనకేంది, లోకల్లోనే షీ హ్యాస్ టు అక్కడ ట్రయల్ పార్ట్ అంతా అక్కడ నడవాలి, బెయిల్ కూడా అక్కడే దొరుకుతుంది. అక్కడ అప్లై చేసిన తర్వాత రాకుంటే, రిజెక్టెడ్ అయితే దెన్ షీ హ్యాస్ టు గో టు హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తుంది. అంటే హెరార్కీ సిస్టమ్ని అవాయిడ్ చేస్తూ, బ్రేక్ ఆఫ్ చేస్తూ, నేను ఇప్పుడు 2 నిమిషాల్లో వస్తాను అన్నట్టుగా ఒక అంటే ప్రజలలో ఒక చిత్రాన్ని సృష్టిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో నాది నడుస్తుంది కేసు, నన్ను ముందుగా అరెస్ట్ చేయొద్దు అనే దాని గురించి సుప్రీంకోర్టులో నడుస్తున్నా కూడా వచ్చి ఈడీ అధికారులు నన్ను అరెస్ట్ చేశారు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటే దీనికి కోర్టు ఎలా స్పందిస్తుంది? అన్న అట్లా ఆ టైంలో వాళ్ళకు కూడా తెలియదు అక్కడ ఏం రాసిండ్రు. డాకెట్ రాసే దాని మీద బట్టి ఉంటుంది. అక్కడ మాట్లాడింది ఏంటంటే, సరే ఆమె ఇప్పుడు అంత తొందరగా మళ్ళీ నోటీసులు మీరు అంత తొందరగా ఇచ్చి భయపట్టియకండి అన్నట్టుగా ఒక మాటలో చెప్పిండు తప్ప అక్కడ ఏది కూడా ఇన్ రిటర్న్గా ఈమెను పట్టుకోవద్దు, ఈమెని అసలు అరెస్ట్ చేయొద్దు అన్నది అక్కడ ఎక్కడ ఇవ్వలేదు. ఈడీ హ్యాస్ పవర్ టు అరెస్ట్. సెక్షన్ 19 ప్రకారము ఈడీ హ్యాస్ ఎవ్రీ పవర్ టు అరెస్ట్ సీయింగ్ ద కండిషన్స్. సీజర్స్ కానీ సెర్చ్ కానీ అన్నీ చేసుకునే హక్కు, అధికారము అన్నీ ఉన్నాయి. సెక్షన్ 17 చెప్తా, 18 కూడా చెప్తుంది. వాళ్ళకున్న అధికారాన్ని నువ్వు ఎక్కడ కూడా ఆపే ప్రసక్తి నీకు లేదు, శక్తి నీకు లేదు. మళ్ళీ ఈడీని నువ్వు ఈ పని చేయొద్దని చెప్పే ఎవరు చెప్తారు, ఎందుకు చెప్తారు? అది మనీ లాండరింగ్ కేసు, స్పెషల్ యాక్ట్. అది అసలు చాలా సీరియస్ అఫెన్స్. ఎందుకంటే దీనివల్ల ఈ మనీ లాండరింగ్, ఈ హవాలా మూమెంట్ ఎందుకు మనము యుఎన్ఓ కింద స్టాప్ కరప్షన్స్ దాని మీద వచ్చిన ఆ నిబద్ధతతోని మనం సంతకాలు చేసినాము. ఇంటర్నేషనల్ లెవెల్లో 150 కంట్రీస్ సంతకాలు చేసి మనం ఈ కరప్షన్ని, భ్రష్టాచారాన్ని ఆపుదాము అని చెప్పేసి ఎందుకు అది కూడా మనకు ఏంటంటే టెర్రరిస్ట్ మూమెంట్ని ఆపడానికి, ఈ డ్రగ్స్ మూమెంట్ని, మాఫియాలను ఆపడానికి, ఈ అంటే అనాధికారంగా చేస్తున్న మాఫియాలని, ఇల్లీగల్ ఇష్యూస్ అన్నిటికి కూడా ఒక స్టాప్ అన్నది రావాలి. అంటే దేశాన్ని ద్రోహం చేయకుండా ఉండే పరిస్థితులు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకొని ఒక నిబద్ధతతో తమ ప్రభుత్వాలు నడుపుకుంటాము, మొత్తం ప్రపంచము శాంతియుత వాతావరణంతో వెళ్ళాలి అని కదా సంతకాలు పెట్టింది. మరి అక్కడ మొత్తం హవాలా మనీ నువ్వేం చేస్తావు, ఈ హవాలాని నేను చేసుకుంటా అని తిప్పి కొట్టేస్తే ఎట్లా ఉంటుంది? సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మంచితనంతో శాంతియుత వాతావరణము ప్రపంచంలో ఉండాలి, దేశంలో ఉండాలి, రాష్ట్రంలో ఉండాలి అని అంటే మనము ఇల్లీగల్ మనీ అన్నది ఎక్కువ స్థాయిలలో పెంచి పోషించద్దు. 20,000 పైమించింది వచ్చింది అంటే ఇప్పుడు ఒక రెంట్ ఉన్నది చూసుకోండి. ఒక చిన్నగా నాకు 10 ఇళ్ళు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు. ఆ 10 ఇళ్ళకు ఒక ఇల్లు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్లో చూపిస్తున్నావా, రెంట్ వచ్చింది. 2వ ఇల్లు ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తున్నావా? ఇప్పుడు 2వ ఇల్లు చూపించలేదు, 3వ ఇల్లు చూపెట్టలేదు, నీకు కోట్ల రూపాయలు రెంట్ వస్తుంది, లేకుంటే 1,00,000 2 లక్షలు రెంట్ వస్తుంది. నువ్వు చూపించేది ఎంత? నెలకు నేను ఒక 50,000 సంపాదిస్తున్నాను, 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, 2 లక్షలే అనుకోండి. సంపాదన చూపించినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నదని చూపిస్తారు. సోర్స్ తక్కువ అయిపోయి ఇన్కమ్ ఆదాయం ఎక్కువైంది అనుకోండి, నువ్వు చూపించట్లేదు, అది బినామీ పేర్లలో పెట్టుకుంటున్నావు, దెన్ కంపల్సరీ ఈడీ మనీ లాండరింగ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఒక లీక్ అయిపోతుంది.
దే విల్ కమ్ టు ద హౌస్కి అన్నీ వెతుకుతారు. సో అది ఆ మనీ లాండరింగ్ అనేది చాలా ముఖ్యమైనది. 20,000 మించి అంటే మీరు అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా ఏంది దేనికి అనేది లెక్కపత్రం అనేది ప్రాపర్గా ఉండాలి. ఉన్నట్టయితేనే మీరు చట్టబద్ధతతోని మీరు ఈ సమాజంలో బ్రతుకుతున్నారు. అది ఇట్ షుడ్ బి యూ షుడ్ బి ఆన్సరబుల్ టు ద పబ్లిక్ ఒక లీడర్గా. అందుకని అక్కడ ఫెయిల్యూర్ అన్నది ఏర్పడ్డది. ఆటోమేటిక్గా అరెస్ట్ అయిపోయినారు. సో చూసారు కదా, ఎవరైనా సామాన్యులు కానీ రాజకీయ నాయకులు కానీ వారి మీద అవినీతి ఆరోపణలు లాంటివి వచ్చినప్పుడు ఈడీ అధికారులకు సహకరించి విచారణకు కూడా సహకరిస్తే పూర్తి స్థాయిలో సహకరించడం వల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. అలాగే ఎవరైతే చట్టానికి విలువనిస్తారో సామాన్య ప్రజలు కూడా వారిని అనుసరిస్తారు. సో ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా చట్టాన్ని ఫస్ట్ గౌరవించడం నేర్చుకుంటే వారిని అనుసరించి సామాన్యులు కూడా ఉంటారు. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.